తెలుగు వ్యక్తి పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలతోనే భారతదేశ స్థితి గతి మారుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రముఖ మీడియా సంస్థ వే2 న్యూస్ కాంక్లేవ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. మరో 3 ఏళ్లలో ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆయన తెలియజేశారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రవేశపెట్టింది మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టారు. ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించారు. అక్కడి నుంచి భారతదేశ చరిత్ర అన్స్టాపబుల్ గా మారింది. ఈరోజు 11 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11వ ఆర్థిక వ్యవస్థని 4వ ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చాడు. 2028కి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అదే సమయంలో నాకు అనుమానం లేదు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ వీళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళ ప్రొజెక్షన్ ప్రకారం 2038కి భారతదేశం 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. నా కోరిక 2047కి భారతదేశం నెంబర్ 1 ఎకానమీగా తయారు కావాలి. అందులో ఈ నెంబర్ 1 ఎకానమీగా తయారు చేయడంలో తెలుగు వారి పాత్ర ప్రముఖంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా. ఇది జరుగుతుంది, రాసి పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.